హలో, ఈరోజు మనం వెరైటీగా ఈ పెద్ద వంకాయతో వంకాయ కూర ఎలా చేయాలో చూస్తాము. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని వంకాయని కట్ చేసుకొని ఆ ముక్కలన్నీ వాటర్లో వేసుకోవాలి, సో దట్ వంకాయ రంగు మారదు. ఇప్పుడు టొమాటో, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలపాలి. ఇప్పుడు ఆనియన్ కొంచెం కలర్ మారిన తర్వాత అందులో టొమాటో, ఉప్పు, కారం, పసుపు ఇంకా జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొన్ని వాటర్ పోసుకుందాము. మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి టొమాటో సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు టొమాటో సాఫ్ట్ అయింది కదా, ఇందులో మనం కట్ చేసుకున్న బ్రింజాల్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి వంకాయ ఉడికే అంతవరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే వంకాయ సాఫ్ట్గా ఉడికింది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని అందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక హాఫ్ మినిట్ అలా స్టవ్ పైన పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన వంకాయ కూర ఈస్ రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఆ వంకాయ కూరని వేసుకొని అలా కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. నేను మాత్రం ఈరోజు ఇది నా లంచ్కి ప్యాక్ చేసుకుంటున్నాను.